ఇంకొకటి ఏంటంటే గురువుగారు వాస్తవంగా కానీ ఈ ఆషాఢ మాసం అనేది ఆడపిల్లలకి సంబంధించింది అంటారు. ఆడపిల్లలే ఎక్కువ నియమ నిబంధనలు పాటించాలి అంటారు. ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు చేయాల్సిన పనులు ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందంటారు? ఖచ్చితంగా అమ్మవారికి ఎక్కువగా ఆరాధన చేయడం, ఓకే, లలిత సహస్రనామాలు చేసుకోవడం, నోములు నోచుకోవడం. అంటే మీకు ఒకటి చెప్పాలి, రామాయణంలో సీతాదేవి ఉంటారు. సీతాదేవి ఒకరి మాటలు వినేసి, రాముల వారు ఒకరి మాటలు వినేసి సీతాదేవిని అడవుల పాలు చేస్తారు. అడవుల పాలు చేసినప్పుడు రాముల వారు ఒక యజ్ఞాన్ని చేస్తారు. అశ్వమేధ యాగం అని చెప్పేసి అని ఒక యాగం చేస్తారు. యాగం చేసినప్పుడు సీతాదేవికి ఒక అనుమానం వస్తుంది, నేను ఇక్కడ ఉన్నగా యాగం ఎలా చేస్తారు, ఒక దగ్గర కూర్చొని కదా చేస్తారు. ఒక యాగం చేయాలంటే భార్యాభర్త ఇద్దరు ఉండాలి. ఇద్దరుండి యాగం చేస్తారు కదా, నేను ఇక్కడ ఉన్నాను, నాకు యాగం ఎలా చేస్తారు, రావణ వారు ఎలా చేస్తారు, ఆ అనుమానంతో ఏవిడ కుంగి కుషించిపోతూ ఉంటుంది. అప్పుడు చెప్తారు, సందేహించకమమ్మ రఘురాముని చెంత సీతమ్మ అని చెప్పేసి అని మీరు రామాయణం దాంట్లో పాట రూపంలో మీరు చూసుంటారు. మనకి వాల్మీకి రామాయణంలో కూడా ఇది స్పష్టంగా ఉంటుంది. ఇది కూడా జరిగింది ఆషాఢ మాసంలోనే ఉంటుంది. అయితే అలానే ఆషాఢ మాసంలో చేసేటువంటి యజ్ఞ యాగ హోమ జపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణనలో తీసుకునేది, పరిపాలించే దాన్ని తీసుకునేది కనుక అవన్నీ కూడా మనకి కరెక్ట్గా అవి మనకి ఆ దేవుళ్ళు సైతం కూడా వచ్చి కూర్చొని వినేటువంటి విధానం కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ భూమి మీద ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం వినేదానికి ఉంటుంది. వీరి యొక్క ఆరాధన వినేసి వీరికి ఇవ్వాల్సిన కోరికలు తీర్చేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. పవిత్రపూర్తంగా ఆ దేవుని యొక్క చింతన ఆరాధనలో ఉంటే చాలా మంచి జరుగుతుంది. మరొకటి ఉంది, పెళ్లికి ముందు మొక్కుబడులు ఉంటాయి. పుట్టింటి వారు పెళ్ళి అవ్వాలనో మా అమ్మాయి బాగుండాలనో మొక్కుంటారు. ఆ మొక్కుబడులు తీర్చుకునేందుకు అనుకూలంగా ఉండేటువంటి కాలం కూడా ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో తీర్చేటువంటి దానాలు కావచ్చు, కోరికలు కావచ్చు, హోమాలు కావచ్చు, చాలా ప్రతిఫలం ఉంటుంది. అలానే ఇంకోటి ఉంది, కొంతమంది నోములో కొన్ని రకాల వస్తువులు దానం చేసే విధానం ఉంటుంది. ఆ నోములు ఎలా ఉంటాయి అంటే కండ చక్కెర బెల్లాలు, అలానే చిలకలు, అలానే బొమ్మలు, తర్వాత కొన్ని డాల్స్ ఉంటాయి. కొన్ని ఏరియాల్లో వారి ప్రాంతీయ దాన్ని బట్టి వారి ఇంటి ఆచార ప్రకారంగా కుంకుమ పసుపు దండలు ఉంటాయి. తర్వాత పెన్నులు పెన్సిల్ లాంటివి ఉంటాయి. వాటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ అట్లదానం ఉంటుంది అనమాట. అట్ల దగ్గర వచ్చేస్తారు మనకి. అట్లదానం అంటే వాయినం అంటారు. ఇలాంటి మొక్కుబడులు ఉంటాయి. అది ఎందుకు మొక్కుంటారంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలకి బాలరిష్ట రోగాలు వచ్చినప్పుడు, బాలరిష్ట జబ్బులు వచ్చినప్పుడు, పిల్లలు ఎదుగుదల లేనప్పుడు, మైండ్ సెట్ సరిగా లేనప్పుడు, పిల్లలకి ఎప్పుడు ఆరోగ్య పాలన అవుతున్నప్పుడు వాళ్ళు మొక్కుంటారు. లేదా పిల్లలకి ఏదైనా అనారోగ్యమైనప్పుడు పిల్లలు పుట్టలేనటువంటి వారు మొక్కుంటారు. ఈ అట్లదానం అని, గోదానం, భూదానం, వస్త్రదానం ఇలాంటివి మొక్కుంటారు. అలాంటివన్నీ తీర్చుకునేదానికి ఆ వాయనాలు అవన్నీ తీర్చుకునేదానికి ఆషాఢ మాసం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఆరాధన, ఈ వాయనాలు తీర్చుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల అందుకొని పుట్టింటికి వెళ్ళేదానికి ఒక కారణం. ఇవన్నీ కూడా తీర్చుకుంటే అత్తవారింట్లో సుఖంగా సంతోషంగా ఉంటారు. మరొకటి ఏంటంటే కాలసర్పదోషం, నాగదోషం, కుజిదోషం, కలత్ర దోషం, రాహుకేతు దోషం, ఇలా కొన్ని దోషాలు ఉంటాయి. బుధ దోషం, రవి దోషం, ఇలా దోషాలు ఉంటాయి. ఈ దోషాలకి పరిహారం చేసుకునేందుకు కూడా ఆషాఢ మాసం అనుకూలంగా ఉంటుంది. ఆడపిల్ల కొన్ని దోషాలకి పరిహారం పుట్టింట్లో చేసుకోవాలి, తల్లిదండ్రులతో పాటు తీసుకోవాలి. ఆ తర్వాతనే కన్యాదానం చేయాలి. మామూలుగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాలస్త్రం దీనికి చూస్తే ముందుగా పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఆ తర్వాత దోషాలు తీర్చుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. అవన్నీ కూడా తీర్చుకునే దానికి తీర్చుకుంటే అప్పుడు పిల్లలు పుట్టేదానికి, పిల్లలు పుట్టిన తర్వాత బాలరిష్ట రోగాలు రాకుండా ఉండేందుకు అనుకూలంగా ఉండేసి, భర్త కూడా సానుకూలంగా ఉండేసి, అత్తగారు కూడా ఇంట్లో సానుకూలంగా ఉండేసి, అది ఆడపిల్లకి ఇబ్బంది కలగకుండా, కన్నీటి పెట్టకుండా ఉండేందుకు సహకరించేది అనమాట. అలాంటి తీర్చకుండా ఉంటే కోట్లు మెట్లు ఎక్కేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో తీర్చుకునే దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలతో పాటు వాయినిచ్చుకోవడం కూడా ఒక పద్ధతి. ఈ వాయిని కూడా తీర్చుకోవడం మంచి జరుగుతుంది. మరొకటి గోరంటాకు ప్రత్యేకత కూడా ఉంది. అవును, ఆషాఢ మాసంలో ఆడపిల్లలు గోరెంటాకు పెట్టుకోవాలి అంటారు, నిజమే? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎందుకు పెట్టుకోవాలి? అయితే గోరంటాకు అనేది ఒక అమ్మవారు. గోరంట చెట్లు అంటారు. ఇప్పుడు తులసి ఎలా ఉన్నారో ఈ తులసి లాగానే గోరంట్లాకులు అని చెప్పేసి అని అమ్మవార్లు 5 వారు. గోరంట ఆకు అమ్మవార్లు వాళ్ళకి 5 పేర్లు ఉంటాయి అనమాట. మనం మొదటి నుంచి చూసుకున్నట్టు చెట్టు చివరి వరకు కూడా చూసుకున్నట్టు 5 అమ్మవార్లు 5 రూపాల్లో ఉంటుంది గోరంటాకు. అంటే ఇప్పుడు మనకి గోరంటాకులో సీడ్ ఉంటుంది, కాయ ఉంటుంది, అది ఒక అమ్మవారు. ఆకు అవుతుంది. అంటే 5 కూడా కలిసే ఉంటారు వారు. ఒకే చెట్టులో ఉండేటువంటి అమ్మవార్లు ఎవరయ్యా అంటే గోరంటాకు ఒకటే. దానిలో నుంచి ముళ్ళు కూడా అమ్మవారే.
అంటే ఒక మనిషి ఎంతైతే బాధపడాలో, ఎంతైతే ప్రేమించాలో, ఎంతైతే ఆప్యాయత ఉండాలో, ఎంతైతే వారు సుఖ సంతోషత ఉండాలో మనకి తెలియచేసేది గోరెంటాకు. ఓకే. మనం కోసేటప్పుడు ముళ్ళు ఉంటాయి, కోసిన తర్వాత రుబ్బాలంటే చేతులు నొప్పులు వస్తాయి, అది పెట్టుకునేటప్పుడు అది ఒక అనేజీ ఉంటుంది, అది తీసిన తర్వాత చూసుకోగానే ఎర్రగా పండేసి సంతోషాన్ని ఇస్తుంది. అది గోరంటాకు. మనలో ఉన్నటువంటి బాధ, క్రియ, ఇబ్బంది, ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు, ఆ ఒక విచారణ పోయేందుకు గోరంటాకు ఒక ప్రత్యేకమైనటువంటి అమ్మవారు. ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే ఆ ఇబ్బందులను పడ్డవారికి మంచి భర్తనిస్తుంది. అందుకని పెళ్లి కానటువంటి వారు పెట్టుకుంటారు. అవును, పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తారు అంటారు. ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారు అంటారు. అందుకని గోరెంటాకు అనే అమ్మవారిని ఆడపిల్లల ఆవిడ కన్య అనమాట. ఆవిడ గోరెంటాకు లాంటి ఆవిడ కన్యపిల్ల. అందుకని చెప్పి మొత్తం 5 కన్యపిల్లలు వాళ్ళు. అందుకని చెప్పేసి గోరెంటాకు పెట్టుకోవడం వల్ల మంచి పుణ్యతమైనటువంటి భర్త వస్తారు. అంటే గోరెంటాకు ఏంటంటే కొన్ని రకాల గ్రహాలు ఉంటాయి, రాహువు కేతు ముఖ్యమైనటువంటి గ్రహాలు. ఆ గ్రహాలు శాంతించడానికి కుజదోషం ఎవరైనా ఉంటే, కుజదోషం ఆడపిల్లలో 2, 4, 6, 8, 10, 12 ఈ స్థానంలో కుజుడు ఉన్నారనుకోండి, అప్పుడు వారికి కుజదోషం ఉంటుంది. వచ్చేటువంటి భర్తలో శని భగవానుడు బలంగా ఉండాలి, లేదా వీరికి తగ్గట్టుగా కుజదోషం ఉండాలి. ఆ 2 లేకపోతే భార్యాభర్తల మధ్యన ఎడబాటు కానీ, లేదా భార్యాభర్తల్లో ఒకరు లేకపోవడం కానీ అలాంటి కీడు జరుగుతుంది. అలాంటి జరగకుండా కాపాడేటువంటి శక్తియుక్తులు కల్లాటువంటి చెట్టు ఉంది అంటే గోరెంటాకు. మనలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేదానికి, మనలో ఆందోళన పెంచేదానికి కాకుండా మనలో ఆ ఆశతత్వాన్ని పెంచేదానికి, అన్ని రకాల పాజిటివ్ చేసేదానికి కూడా గోరెంటాకు బాగా పనిచేస్తుంది. మరొకటి ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి కూడా గోరెంటాకు ఒకటి ఉపయోగపడుతుంది. మనకి గోరెంటాకు పెట్టుకోగానే ఈ అరిచేతిలో అన్ని రకాల గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేసి వారిలో ఏదన్నా పాజిటివ్ లేకపోయినటువంటి గ్రహం కూడా పాజిటివ్ చేసి వారికి రావాల్సినటువంటి విధానాన్ని, వారికి క్రియ ప్రక్రియలన్నీ కూడా సాధించేదానికి చాలా రకాలు ఉంటుంది అనమాట. ఇది సైన్స్ పరకంగా అన్ని రకాలు ఉంటుంది కాబట్టి గోరెంటాకు పెట్టుకునే దానికి ఉంటుంది. గౌరీమాతను పూజించేదానికి, గోరెంటాకు పెట్టుకునేదానికి మనం ఆరాధించాల్సినటువంటి విధానం అలా ఉంటుందన్నమాట. అయితే ఈ గోరెంటాకు అనేది 5 దేవతలు అయితే ఎవరైతే ఉన్నారో వీరు మనకు ఉండేటువంటి పెళ్ళైన తర్వాత ముత్తైదుకు ఉండేటువంటి 5 విధానాలు ఉంటాయి కదా, అవన్నీ గోరెంటాకు నుంచే మనకి అబ్బుతాయి. కాబట్టి అందుకని గోరెంటాకు పెట్టుకుంటారు ముత్తైదులు కూడా. 5వ తనం బాగుండాలి అని. 5వ తనం బాగుండాలి అందుకని 5 అమ్మవార్లు ఒకే దగ్గర ఉండడం మామూలు విషయం కాదు కదా, అందుకని గోరెంటాకు పెట్టుకుంటారు. అందులో గోరెంటాకు అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం కూడా గురువు గారు. ఇంకొక ఈ మధ్యన అమ్మాయిలకు కూడా కదండి, అబ్బాయిలు కూడా ఇష్టం పెట్టుకుంటున్నారు. కానీ ఇందాక ఒక మాట చెప్పారు, ఏమని అంటే ఆషాఢం ఖచ్చితంగా పాటించాల్సిందే, పాటిస్తేనే మంచి జరుగుతుంది, లేకపోతే కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పారు. అదే టైంలో భార్యాభర్తలు దూరంగా ఉండడమే బెటర్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సమాజంలో చాలా మంది కూడా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అనుకోవచ్చు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళి నివసిస్తూ ఉన్నారు. అక్కడ వైఫ్ అండ్ హస్బెండే పెళ్లి కాగానే వెళ్ళిపోతూ ఉన్నారు. మరి వాళ్ళు మళ్ళీ పుట్టింటికి రావాలంటే కుదరదు కదా. మరి అక్కడ ఉండి ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి? భార్యాభర్తలు ఒక దగ్గర ఉండొచ్చండి, భార్యాభర్తలు దూరం అమ్మని చెప్పాలి, వాళ్ళకి అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. కాకపోతే ఒకటిగా కాకుండా ఉంటే చాలు, ఆషాఢ మాసాన్ని పాటిస్తే చాలు. వాళ్ళు ఇప్పుడు అర్థలేనిటింట్లో కూరలు ఉండొచ్చు, తప్పు లేదు. అత్తలేనిట్లో అల్లుడు ఉండొచ్చు, లేదా ఇద్దరు కలిసి ఎక్కడైనా వేరే కాపురాలు పెట్టేసి ఉండొచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఫ్యామిలీస్ ఎవరికి ఉన్నటువంటి బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉండొచ్చు. వారు ఆషాఢాన్ని పాటిస్తే సరిపోతుంది. ఆషాఢాన్ని పాటిస్తే సరిపోతుంది. అంటే ఈ ఆషాఢ మాసం అనేది కొత్త దంపతులకే కానీ అత్తా కోడళ్ళకి అనేది ఎక్కడ రాసి పెట్టలేదు. అత్తా కోడలు అనేది ఏం లేదండి. ఇందులో పుట్టింటికి వెళ్ళడానికి అత్తగారు పంపించరు, పుట్టింటికి పంపించరు కాబట్టి ఇది ఒక నియమం పెట్టుకుని పుట్టింటికి వెళ్తారు. ఇంకా కానీ ఇది దంపతులకు సంబంధించిందే ఆషాఢ మాసం అనేది. ఓకే, క్లియర్గా ఉంది, మంచి చెప్పారు గురుగారు, క్లియర్గా కూడా. ఎందుకంటే చాలామంది భవిష్యత్తు కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ ఆషాఢ మాసం ఏం చేయాలి అనే ఆందోళనకు కూడా చెందే వాళ్ళు కూడా ఉన్నారు, కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు. అందుకు వాళ్ళ కోసం అడగాల్సి వచ్చింది. ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.